హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవెస్ట్ బడ్స్. మీ కేవెస్ట్ ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో మీకు థంబ్నెయిల్ మీద చూడంగా నాకు అర్థమై ఉండొచ్చు. సో నా దగ్గర పిక్సెల్ 6 అయితే ఉంది. సో దీంట్లో నేను ఇప్పుడు ఏదైతే ఆండ్రాయిడ్ 16 వచ్చిందో బీటా అప్డేట్, దాన్ని అయితే నేను అప్డేట్ చేశాను. సో అది ఎలా చేసుకోవాలనేది మొత్తం నేను వీడియోలో మాట్లాడతాను. అండ్ ఇది ఫస్ట్ స్టేబుల్ బీటా రిలీజ్ అనమాట. సో దాంట్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి అది మొత్తం మాట్లాడుకుందాం. సో నేను అన్ని ఫీచర్స్ అనేది ఎక్స్ప్లోర్ చేశాను, అవి మీతో అయితే షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ మనకి స్టేబుల్ అన్నీ వచ్చేటలకి మొత్తం అన్నీ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. ఇది ఫస్ట్ బీటా రిలీజ్ కాబట్టి అసలు ఏం చేంజెస్ గమనిస్తారు అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకి ఇది ఆండ్రాయిడ్ 16 అనేది నవంబర్లోనే డెవలపర్స్ ప్రివ్యూ అయితే రిలీజ్ చేశారు. సో అప్పుడు ఎక్కువ మందికి అయితే యాక్సెస్ అయితే ఉండదు. ఇప్పుడు బీటా రిలీజ్ ఫస్ట్ అనమాట. ఇది జాన్లో ఈ మంత్లోనే అయితే చేశారు. నెక్స్ట్ రిలీజ్ వచ్చేసరికి ఫెబ్లో ఉంటుంది మళ్ళీ. నెక్స్ట్ మనకి స్టేబుల్ అప్డేట్ అయితే మాత్రం మార్చ్ నుంచి అయితే వస్తుందని చెప్తున్నారు. మార్చ్, ఏప్రిల్ అండ్ ఫైనల్ అయితే ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు, కానీ ఆఫ్టర్ ఏప్రిల్ ఎండ్ నుంచి అయితే మీకు స్టేబుల్ అయితే వచ్చేస్తుంది. సో ఆ తర్వాత మీ అందరి ఫోన్స్లో ఆండ్రాయిడ్ 16 అయితే రన్ అవుతుంది. సో అందరూ అనుకుంటున్నట్టే ఈసారి ఆండ్రాయిడ్ 16 నేమ్ వచ్చేసరికి బక్లావ్ అనమాట. సో ఇప్పుడు నేను అసలు దీన్ని ఫ్లాష్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటో చెప్తాను. దానికంటే ముందు ఒక థింగ్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటంటే ప్రెజెంట్ బీటా కాబట్టి మీ దగ్గర సెకండరీ ఫోన్గా పిక్సెల్ డివైస్ ఉంటే మాత్రమే మీరు చేసుకోండి. ఇంకో థింగ్ ఏంటంటే ఇది ఓన్లీ పిక్సెల్ డివైజెస్లో మాత్రమే వస్తుంది. పిక్సెల్ 6 నుంచి ఇప్పుడు దాకా ఉన్న లేటెస్ట్ సిరీస్ వరకు అన్నిట్లో అయితే వస్తుంది ఇది. సో మీ దగ్గర పిక్సెల్ సెకండరీ డివైస్గా ఉంటే మాత్రమే చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ కేస్ ఇప్పుడు ఇది బీటా వర్షన్ కాబట్టి స్టేబుల్ కాదు. సో కొన్ని బగ్స్ అయితే ఉంటాయి, అవి ఇంకా ఫిక్స్ చేయాల్సింది ఉంటుంది. సో మీరు ఏదన్నా మళ్ళీ రోల్ బ్యాక్ అవ్వాలనుకుంటే ప్రీవియస్ వర్షన్కి, అప్పుడు మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం పోతుంది. పాయింట్ అయితే నేను క్లియర్ చేస్తున్నాను. సో మీ దగ్గర సెకండరీ డివైస్ ఉండి మీరు ఆండ్రాయిడ్ 16ని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వండి. మీరైతే ఆండ్రాయిడ్ 16 అయితే డౌన్లోడ్ చేసుకొని మీ దాంట్లో వేసుకోవచ్చు. అది ఆండ్రాయిడ్ 16 బీటా అనమాట. సో నెక్స్ట్ నేను ఫీచర్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తర్వాత. అయితే ఫ్రెండ్స్, దీనికోసం మీరు google.com/android/beta అనే వెబ్సైట్కి అయితే వెళ్ళండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు. సో ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. మీరు కింద ఫస్ట్ మీరు మీ గూగుల్ అకౌంట్తో అయితే సైన్ ఇన్ అయితే అయ్యి ఉండాలి. అండ్ మీ ఫోన్లో కూడా అదే అకౌంట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ కిందకు వస్తే మీకు పిక్సెల్ ఫోన్ ఉంటే ఆ పిక్సెల్ ఫోన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఎన్రోల్ మీద ఆప్ట్-ఇన్ క్లిక్ చేయండి. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. తర్వాత దాని కింద 2 బాక్సెస్ ఉంటాయి. దాన్ని చెక్ మార్క్ కొట్టేసి కన్ఫర్మ్ అని చెప్పి అయితే కొట్టేసేయండి. నెక్స్ట్ మీకు ఒక ఓటీఏ అప్డేట్ అయితే వస్తుంది. సో చూడొచ్చు, డివైస్ ఎన్రోల్డ్ అని చెప్పి వస్తుంది. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి సిస్టమ్ అప్డేట్స్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. సో కొన్నిసార్లు ఇది కొంచెం టైం అయితే తీసుకోవచ్చు. వెయిట్ చేయండి, ఒక 4 to 5 minutes. మీకు అక్కడ అప్డేట్ అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, నాకు అప్డేట్ అయితే వచ్చేసింది. సో వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇది 2.52 GB అయితే ఉంది. సో ఆ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. సో ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది. రీస్టార్ట్ కూడా అయితే చేస్తున్నాను నేను. సో రీస్టార్ట్ చేసి చూద్దాం మనకి ఆండ్రాయిడ్ 16 వచ్చిందా లేదా చూద్దాం. ఇక్కడ ఆండ్రాయిడ్ బీటా ప్రోగ్రామ్ అని చెప్పి అయితే వచ్చింది ఫస్ట్. ఒకసారి నేను చూపిస్తాను అప్డేట్ అనేది జరిగిందా లేదా అని చెప్పి. సో ఇక్కడ సెట్టింగ్స్, సిస్టమ్, ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్స్, సిస్టమ్ అప్డేట్ చూడొచ్చు. ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ వర్షన్ అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ నేను దీని ఫీచర్స్ అనేవి అయితే నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ ఫీచర్స్ అయితే లేవు, చాలా తక్కువే ఉన్నాయి. సో నెక్స్ట్ అప్డేట్స్లో మనకి ఇంకా చాలా రావచ్చు. సో చూసారు కదా ఎలా చేసుకోవాలని చెప్పి ఆండ్రాయిడ్ 16కి మీరు అప్గ్రేడ్. సో ఇప్పుడు నేను దీంట్లో కొన్ని ఫీచర్స్ అయితే మాట్లాడదాం. సో ఎక్కువ ఫీచర్స్ అయితే లేవు, ఇది ఫస్ట్ బీటా రిలీజ్ కాబట్టి చాలా అంటే చాలా తక్కువ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో అవి మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి ఏంటంటే, సో ఫస్ట్ మీరు చేంజ్ ఏం గమనిస్తారంటే ఫోన్ రీస్టార్ట్ అయినప్పుడు మాత్రం మీకు కొత్త ట్రాన్సిషన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ కెమెరాలో మీకు అంత కనిపించకపోవచ్చు, కానీ రియల్ టైంలో అయితే మాత్రం ఒక మంచి ట్రాన్సిషన్ అయితే వస్తుంది. అది ఒకసారి చూపిస్తాను. సో లాక్ ఓపెన్ చేశాను, చూడొచ్చు మీకు ఇలాంటి ట్రాన్సిషన్ అయితే వస్తుంది. ఇది ఒక పెద్ద అప్డేట్ అయితే కాదు, ఇది ఒక చాలామంది గమనించింది ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఏంటంటే 3 బటన్ గెస్చర్స్లో ఇదివరకు మీరు బ్యాక్ బటన్ కూడా వస్తే డైరెక్ట్ బ్యాక్ అయితే వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే మీకు ఒక చిన్న ప్రివ్యూ లాగా అయితే వస్తుంది. బిఫోర్ అది గోయింగ్ టు బ్యాక్ మీరు మళ్ళీ క్లిక్ చేస్తే అది బ్యాక్ అయితే వస్తుంది. ఇది ప్రెజెంట్ అయితే వాల్ పేపర్ ఒక్క దాంట్లో కనిపిస్తుంది. అండ్ కొన్ని సిస్టమ్ సెట్టింగ్ యాప్స్లో అయితే కనిపిస్తుంది. అన్ని యాప్స్కి అయితే ఇంకా రాలేదు. సో చూడొచ్చు మీకు ఇలా అయితే వస్తుంది. సింపుల్గా కొంచెం ప్రివ్యూ లాగా వస్తుంది అంతే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఏంటంటే మీరు కాంటాక్ట్ సేవింగ్. సో ఈసారి కాంటాక్ట్స్ మీరు డైరెక్ట్గా ఫోన్లో ఉండాలా లేకపోతే గూగుల్ మెయిల్కి ఉండాలా అని చెప్పి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కాంటాక్ట్ స్టోరేజ్ అని చెప్పి దీంట్లోకి వెళ్ళి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మెయిల్కి కావాలంటే మెయిల్, లేదా డివైస్ ఓన్లీ అని పెట్టుకుంటే డివైస్లో మాత్రమే సేవ్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ జస్ట్ మీకు ఆండ్రాయిడ్ లోగో అయితే వస్తుంది. దీన్ని మీరు లాంగ్ ప్రెస్ చేస్తే మీకు సేమ్ మళ్ళీ ఈస్టర్ ఎగ్ గేమ్ అయితే వస్తుంది. చూడొచ్చు, ఇది కామన్ మీకు ఆండ్రాయిడ్ 15లో కూడా అయితే ఉంది. సేమ్ మళ్ళీ అది రిపీట్ చేశారు. సో మేబీ ఇంకేమైనా చేంజ్ చేస్తారేమో చూద్దాం నెక్స్ట్ వచ్చే అప్డేట్స్లో అయితే మాత్రం.
సో ఇంకోటి ఏంటంటే లైవ్ ట్రాకింగ్ అనమాట. సో లైవ్ ట్రాకింగ్‌లో ఏంటంటే మీకు ఇప్పుడు ఫుడ్ డెలివరీ జొమాటో గాని, స్విగ్గీ గాని ఇవి ఉంటాయి కదా! సో వాటిలో మీకు ట్రాకింగ్ అనేది యాప్‌లోకి వెళ్లి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడేంటంటే మీకు పైన నోటిఫికేషన్‌లోనే మీకైతే యానిమేషన్ అయితే ఇలా కనిపిస్తుంది. సో అది నేను ట్రై చేశా గానీ నాకైతే ఇంకా రాలేదు. సో మేబీ స్టేబుల్ అయ్యేతలకి లేదా సెకండ్ అప్డేట్‌లో మీకైతే అది కనిపించొచ్చు. చూపిస్తాను అది ఈసారి సెకండ్ అప్డేట్‌లో వస్తే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అది మీకు ఎవరైతే ఇప్పుడు చాలా మంది ఫోల్డబుల్ ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు. సో దానికి ఏంటంటే యాస్పెక్ట్ రేషియో సరిగ్గా ఉండదు. ప్రతి యాప్‌లో ఒక్కొక్కలా ఉంటుంది. సో దాన్ని అడాప్ట్ చేయడం కోసం అడాప్టబుల్ స్క్రీన్ సెట్టింగ్స్ అయితే తీసుకొచ్చారు. అందులో ఏంటంటే మీ యాప్ ఏదైనా సరే అడాప్ట్ చేసుకోవడానికి ఆ ఫీచర్‌ని అయితే తీసుకొచ్చారు. ఇది ఎక్కువ డెవలపర్స్‌కి అయితే యూజ్ అవుతుంది. ఎవరైతే యాప్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళకైతే బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఏంటంటే ఏపీవీ అనమాట. అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ వీడియో కోడాక్ అనమాట. సో అసలు ఏంటి అయ్యా ఇదంటే ఇది ఫస్ట్ మనకి 2023లో సామ్సంగ్ వాళ్ళు డెవలపర్స్ ఈవెంట్‌లోనైతే దీన్ని డెమాన్‌స్ట్రేట్ అయితే చేశారు. అదేంటంటే మీకు ఏదైతే ఇప్పుడు అందరూ వీడియో కంటెంట్ జనరేషన్‌లోకి వచ్చేసారు. సో చాలామంది వీడియో కంటెంట్స్ అయితే షూట్ చేస్తున్నారు వాళ్ళ ఫోన్ నుంచే డైరెక్ట్‌గా. సో వాళ్ళకి బాగా యూజ్ కాబోతుంది. సో ఇందులో మీకు ఏదైతే ఉంటుందో హై క్వాలిటీ వీడియోగ్రఫీ అయితే మీరు తీసుకోవచ్చు. 2K, 4K, 8K వరకు తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు స్టోరేజ్ కూడా ఇది తక్కువ కన్జ్యూమ్ చేస్తుందన్నమాట. సో మీకు ప్రీవియస్ జనరేషన్‌తో కంపేర్ చేస్తే లైక్ హెచ్ఈవీసీ అనే ఒకటి ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే ఇందులో ఏంటంటే మీకు ఒక 20% లెస్ స్టోరేజ్‌ని అయితే ఇది కన్జ్యూమ్ చేస్తుంది. ప్రొఫెషనల్ వేలో మీకు వీడియోగ్రఫీ అండ్ అలాగే ఏదైతే వీడియోగ్రఫీ యాప్స్ మీరు ఎడిట్ చేసుకుంటారో దానికి ఇది బాగా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో అది చూద్దాం. ఇంకా రాలేదు దీంట్లో. సో నేను టెస్ట్ చేయడానికి అవకాశం లేదు. సో చూపిస్తాను మీకు తర్వాత. నెక్స్ట్ ఏంటంటే మనకి కెమెరాలో నైట్ సైట్ అని చెప్పి అయితే ఒకటి వచ్చింది. సో అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. దానికి నేను డెమోన్స్ట్రేషన్ కూడా అయితే చేసి చూపిస్తాను మీకు. సో నైట్ లైట్ ఫోటోగ్రఫీలో మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. నేను దీనికి ఏం చేశానంటే చాలా అంటే చాలా లో లైట్ కండిషన్స్‌లో అయితే ఒక పిక్చర్ అయితే తీశాను. సో అది మీరు చూడొచ్చు. చాలా బాగా అయితే తీసింది. సో చూద్దాం స్టేబుల్‌కి వచ్చేసరికి ఇంకెంత బాగా తీస్తుందని చెప్పి. సో ఇప్పుడు అదొకసారి మీకు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇలాగైతే ఉంటుంది పిక్చర్ అయితే మాత్రం మీకు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్‌గా ఆండ్రాయిడ్ 16 బీటా అయితే మాత్రం. సో చూద్దాం నెక్స్ట్ ఇంకా అప్డేట్స్ అయితే ఉన్నాయి. స్టేబుల్ వస్తుంది. కొత్త ఫీచర్స్ ఇంకేమొస్తాయో చూద్దాం. సో మళ్ళీ నా రికమెండేషన్ ఏంటంటే ఇది బీటా కాబట్టి మీరు గనక ఫ్లాష్ చేసుకుంటే దీన్ని కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే మీరు మళ్ళీ బ్యాక్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ ఫోన్‌లో డేటా మొత్తం వైప్ చేయాల్సిందే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీ ఫోన్ బగ్స్ ఉంటాయి చాలా. సో ఇది స్టేబుల్ కాదు కాబట్టి సో ఇంకా మీ ఇష్టం అది. సో ఇది ఓవరాల్‌గా వీడియో అయితే మాత్రం మీకు వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ ఫెబ్‌లో ఒక అప్డేట్ రాబోతుంది. సో దాని గురించి కూడా వీడియో చేయాలంటే కింద కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ డైరెక్ట్ స్టేబుల్ వచ్చేసిందో చేసేబోయే మొత్తం ఫీచర్స్ అని అంటే అది కూడా కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి అయితే చూద్దాం. ఎందుకంటే నా దగ్గర పిక్సెల్ ఉంది కాబట్టి నేను ఏదైనా ఫ్లాష్ చేయగలను. ఇది నా సెకండరీ డివైస్ ఉంది కాబట్టి సో ఏ ప్రాబ్లమ్ లేదు. ఇది ఫ్రెండ్స్ టోటల్‌గా వీడియో అయితే మాత్రం మీకు వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. దిస్ ఈజ్ కేవీఎస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.